వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే హుస్సేన్ సాగర్ లో మునిగిపోయిన అజయ్ మృతదేహాన్ని ఇప్పటి వరకు కూడా వెలికి తీసే ప్రయత్నాలు అయితే ఇంకా జరగట్లేదు. ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో నిన్న మనం చూసాం గాలింపు చర్యలు శరవేగంగానే జరిగాయితే మాత్రం ఈ రోజు అసలు మనకి అక్కడ ఒక్క బోట్ తప్ప వేరే బోట్ అయితే కనిపించట్లేదు. చెప్పండి అమ్మా, చెప్పండి. పర్మిషన్ ఎవరు ఇచ్చి దావత్కు మీకు దావత్ బతకలు కానీ ఎవరు ఇచ్చిండు? 3 రోజులు ఇచ్చిన బతకలు చచ్చిపోతే వచ్చి ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఇవాళ పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? ఎవరు ఇచ్చిండు? 3 రోజులు చేరుస్తున్నాము. 3 రోజులు చేరుస్తుంటే ఎవరు వచ్చి ఓదార్చి తిన్నారా కూడా అడుగుతలేరా? మీ దాతల మన్ను పోయా మా కడుపు కాలేదు, మీ కడుపు కూడా కాస్తే తెలుస్తుందా? మీ కడుపులో మన్ను పోయా ఎవరు దాచి చేయాలి చేయదు. ఆపాలి ఆపాలి ఆపాలి. నా మనుమ వచ్చేదాకా ఏది కావద్దు, ఏది కావద్దు. నా మనుమ వచ్చేదాకా మేము మాత్రం మూకాము అంటే తీసి ఎక్కడ ఎక్కడ వేసుకొని పోయి మా అవసరం ఉంటా మా మానవులు పర్మిషన్ ఇచ్చినారు ఎవరు రమ్మని మా ముందుకు. మా బాధ మేము 3 రోజులు ఇచ్చి ఒక్కడు వచ్చి మన తెలియాలి, ఒక్కడు వచ్చి మాట్లాడలేదు. మేము ఎండలో బుక్కిల వాడు వస్తున్నాము. పోలీసుల దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన లభించట్లేదు. ఇప్పటి వరకు నిన్నటి నుంచి 26వ తారీఖు 9 గంటల 10 గంటలకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు ఇక్కడికి ఏ పోలీస్ అధికారులు గాని, ఏ ఈ మినిస్టర్లు గాని, సంబంధిత అధికారులు గాని, ఈ టూరిజం వాళ్ళు గాని, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ సానుభూతి గాని ఏమి చూపించింది లేదు. ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు. ఇంకో ప్రోగ్రామ్ కు అగ్రికల్చర్ అని ఇంకా ఇంకొకటి. ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈయన వచ్చి ఫోటోలు తీస్తుండేనా ఇవైనా? ఏ బాబు ఏం తీస్తున్నావు? నిన్నదాకా ఏమైంది? ఏం చేస్తావా? సో ఇది ఇక్కడ పరిస్థితి. 3 రోజులు అవుతున్నా ఎటువంటి స్పందన అయితే ఇక్కడ అజయ్ కి సంబంధించి ఇక్కడ ఎవరు కూడా స్పందించట్లేదు. ఒక పక్క అజయ్ బాడీ ఇంకా వెతుకుతుంటే మరొక పక్క ఇక్కడ ఈవెంట్స్ అంటూ కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే చూద్దాం. అంటే ఎవరైనా మరి ఇప్పటికైనా వచ్చి చెప్పండి అన్న, ఏంటి అమ్మా అమ్మా ఒకసారి చెప్పండి, ఏంటి ఏంటి మీ ఆందోళన ఏంటి? 3 రోజుల నుంచి ఇక్కడ పడిపోయిందా ఉందా లేదా ఏమి అడ్జస్తలేరు. ఇక్కడ అడ్మిషన్ వేస్తున్నారు. ఇంకా పిల్లలను చంపనికై అడ్మిషన్ వేస్తుడు ఏమిటికి వేస్తారు మరి? అది కావాలా మాకు. మేము ఇక్కడ అంతా ఆందోళన చేయడానికి కూర్చున్నాం మేము. సో అంటే దాదాపు అజయ్ అనే వ్యక్తి మరణించి మునిగిపోయి 3 రోజులు అవుతున్నా బాడీ అయితే ఇంకా దొరకలేదు. ఇక్కడైతే మళ్ళీ ఒక వేరే ఫంక్షన్ కి అయితే ఏర్పాటు చేయడం, దీన్ని వీళ్ళు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏందనంటే ఎవరు కూడా స్పందించట్లేదనా? ఏంటి లేరు ఇక్కడ ఎవరు? మా చనిపోయిన మనిషిని పట్టించుకుంటలేరు. ఇక్కడ ఏదో వేరే ప్రోగ్రామ్ వేస్తారు ఈవెంట్. కనీసం ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రాలేదు. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రాలేడు, ఒక మినిస్టర్ రాలేడు, ఈ సంబంధించిన అధికారులు రాలేరు. మళ్ళీ ఈ టెంట్ వేసుకుంటారు. आदमी डूब गया यही प्रोग्राम के लिए, ऐसा प्रोग्राम के लिए आया। దాదాపు 3 రోజులు అవుతున్నా గానీ ఇప్పటి వరకు కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడం. సో వీళ్ళ కుటుంబ సభ్యులు గానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా ఆందోళన చేస్తున్నారు. భయ్యా చెప్పండి, అసలు ఇప్పటి వరకు కూడా ఎవరన్నా ఇక్కడ రాజకీయ నాయకులు కానీ పోలీసు వారు వీళ్ళు ఎవరన్నా వచ్చి ఏమన్నా మాటలు చెప్తున్నారా? ఎవరు రాలే భయ్య, ఎవరు రాలే. మా ఫ్యామిలీ మెంబర్స్ రాజకీయాలు అపోజిషన్ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు, అట్లీస్ట్ ఆ గెస్ట్ కూడా రాలే, ఒక కాల్ కూడా చేయలే. మేమే చూసుకుంటాం. ఇన్సిడెంట్ 26th 9:30కి అయితే నాకు తెలిసిందే 2:40 AM ఇట్లా మా వాడు మిస్సింగ్ ఇట్లా అని. నీకేంటి అన్న తమ్ముడా? మా తమ్ముడు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. అలా సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ తెలియగానే 3 o'clock అట్లా నేను పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు మార్నింగ్ 7 దాకా ఏం చేయలేము, మనము 7కే స్పీడ్ బోటింగ్ లో చూడగలమని చెప్పి 7 నుంచి స్టార్ట్ చేశారు చూడడం. అలా 3 నుంచి 7 దాకా మేము బతుకుండేమో అనే ఆశతోని హాస్పిటల్ అన్ని తిరిగినాం, ఆడుంటాడేమో అని. కానీ ఎవరు అక్కడ లేదని చెప్పారు. లాస్ట్ లొకేషన్ ఇక్కడనే చూపిస్తుంది అని చెప్పారు అండి. ఫోన్ ట్రేస్ చేస్తానా? ఫోన్ ట్రేస్ చేసి సండే మీ అతనితో పాటు ఉన్న వ్యక్తులతో మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదని చెప్తున్నారు.
అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. నైట్ మొత్తం వాళ్ళు స్టే చేసారు ఇద్దరు. వాళ్ళని 4 టైమ్స్ అడిగితే 4 రీజన్స్ చెప్తారు. ఎగ్జాక్ట్ రీజన్ చెప్తలే. ఆ రీజన్స్ ఏం చెప్తున్నారు? అంటే యాక్చువల్‌గా ఏందంటే మణికంఠ, గణపతి అనేవాళ్ళు క్రాకర్స్ ఫైర్ చేస్తుర్రు ఇక్కడ. ఉమ్, వాళ్ళు ఈ బోట్‌లో ఉండాలి. సో, మణికంఠ అనే పర్సన్‌కి మనీ ఇయ్యాలి రాఘవేంద్ర అనే వ్యక్తి. ఉమ్, రాఘవేంద్ర అనే వ్యక్తి చీర్యాల ఉంటాడు. చీర్యాల హాస్టల్‌లో. సో, మనీ ఇయ్యనీకి చీర్యాల నుంచి ఇక్కడ రానీకి వాళ్ళకి బైక్ అవసరం. ఉమ్, బైక్ అవసరం అని అతను సాయి చంద్‌కి కాల్ చేశాడు. ఉమ్, ఇట్లా మా పోదాంరా ట్యాంక్ బండ్ కంటే సాయి ఉమ్, చంద్ అజయ్‌కి కాల్ చేశాడు మా బ్రదర్‌కి. ఉమ్, సో, అట్లా ముగ్గురొచ్చారు ఈడికి. ముగ్గురొచ్చాక ఇక్కడ ఆడు లా లుంబిని పార్క్‌లో కూడా పార్క్ చేయలే బైక్. 10 మినిట్స్ వస్తాడనుకోని రోడ్ మీదనే మెయిన్ రోడ్ పైన పార్కింగ్ చేసిండు బైక్. ఉమ్, లోపలికొచ్చి ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర ఉంటే ఆడు మణికంఠకి ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే సెపరేట్ బోట్ ఏసుకొని వచ్చిండు ఈళ్ళకి. ఆల్రెడీ అక్కడున్న మిడిల్ బోట్ నుంచి సెపరేట్ బోట్ చిన్న బోట్ మీ ఏసుకొని అజయ్ మణికంఠతో కలిసి వచ్చాడా బోట్ లో? నో. రాఘవేంద్ర, సాయి చంద్, అజయ్ వీళ్ళు ముగ్గురొచ్చారు. ఓకే. సో, వాళ్ళ కోసం సెపరేట్ బోట్ ఏసుకొని ఇక్కడి దాకొచ్చారు లుంబిని పార్క్‌కి. ఇక్కడ మధ్యలో నుంచి. సో, ఎట్లైనా వచ్చినాగా పోదాం దా అని ఫైర్ క్రాక్ చేద్దాం అని చెప్పి ఈళ్ళనే ఎక్కించుకోపోయారు. సో, ఇన్సిడెంట్ అయ్యాక ఆల్ డిస్పర్స్ అయిపోయారు కంప్లీట్‌గా. సో, ఫస్ట్ ఆళ్ళేం చెప్పిర్రంటే 20, 30 మెంబర్స్ అని చెప్పిర్రు గానీ 20, 30 మెంబర్స్ దాకా అయితే అస్సలు ఉండరు అల్లా. లెస్ థాన్ 10 మెంబర్సే అంట. వీళ్ళు 5 మెంబర్స్ మిగతా స్టాఫ్ అంట అక్కడ. బోట్ డ్రైవర్స్ వాళ్ళు. సో, అంటే ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అజయ్ ఉన్నాడా? వాళ్ళతో పాటు ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడని చెప్తున్నారా వాళ్ళు? ఉన్నారు. చెప్తున్నారు. అంటే అనుమానాలు ఉన్నాయి కదా, అందుకోసం అనుమానం అడుగుతున్నా. ఏం లేదు బ్రో. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇది. ఇన్సిడెంట్ కాకపోతే ఏమైనా డౌట్ ఉండొచ్చు గానీ, ఇది కాకపోతే ఏందంటే రీజన్స్ క్లారిటీ రావట్లే. ఎక్కడ లొకేషన్స్ అని. ఉమ్, ఇది. ఇంకోటేందంటే ఎఫ్ఐఆర్‌లో మణికంఠ అనే పర్సన్ నేమ్ రాయనిస్తలేరు. ఎందుకో తెలవదు మాకు అది. ఇట్లా సెపరేట్ బోట్ వచ్చి ఎక్కించుకుపోయిందనే సీనే కట్ చేస్తున్నారు. చూడొచ్చు మళ్ళీ ఒక ఈవెంట్ కి ప్రిపేర్ చేస్తారు తప్ప దీనికి రీజన్ అయితే చెప్తలేరు పోలీసులు. ఏం సపోర్ట్ చేస్తలేరు. గవర్నమెంట్ సపోర్ట్ లేదు, పోలీస్ సపోర్ట్ లేదు, ఏం యూనియన్స్ ఏం వస్తలేదు. ఉమ్. అసలు ఏందో అంటే అర్థమైతే దాదాపు అంటే పర్సన్ మిస్ అయ్యి మునిగిపోయాడు అని తెలిసినా గానీ నాకు తెలిసి 2.5 days అవుతుంది. ఇన్సిడెంట్ అయింది 9:30 కంట. ఉమ్, నేను పర్సనల్‌గా 2:40కి ఆళ్ళకి కాల్ చేశా ఆళ్ళ ఫ్రెండ్స్‌కి. ఉమ్, కాల్ చేసినప్పుడు మాతోని రాలేడు అని టెన్షన్‌తోనే ఫస్ట్ చెప్పారు. ఉమ్, మళ్ళీ 2 మినిట్స్ తర్వాత వాళ్ళే రిటర్న్ కాల్ చేసి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది బ్రో. ఇట్లా ట్యాంక్ బండి అనే ఈవెంట్‌కి వచ్చాము. వాళ్ళు మిస్ అయ్యారని. అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా బ్రో. చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఉమ్, మళ్ళీ ఇంకో ఈవెంట్ ప్రిపరేషన్ నడుస్తుంది తప్ప దీనికి సొల్యూషన్ అయితే దొరకలేదు. ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు అన్న. పోలీసులు కూడా ఏం మాట్లాడట్లేదా? పోలీసులు వస్తే ఏమైనా దులాడుతాం గంతేనా అన్న? అంటే ఫ్యామిలీకి ఇదని చెప్పడం ఎవరన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. పొలిటికల్ లుంబిని పార్క్ దగ్గర అక్కడ బోట్ దగ్గర ఉన్నారు. ఆళ్ళు కూడా చూస్తున్నారు. చూడట్లే అని ఏం కాదు గానీ, బట్ ఈ పర్సన్‌నే మెన్షన్ చేస్తే తీసుకుంటలేరు ఎఫ్ఐఆర్‌లో. అదే అర్థమైతలేదు ఎందుకో. ఆళ్ళ మనిషనా లేదంటే ఏదో Political నుంచి పొలిటికల్ అసలు అంటే ఈ క్రాకర్స్ కాల్చే వాళ్ళకి మీ బ్రదర్ కి సంబంధం లేదు. సంబంధం అస్సలకే లేదు. రాఘవేంద్ర అనే పర్సన్ తోని కూడా అంత క్లోజ్‌గా ఉండడు. సాయి ఉమ్, చంద్ అనే పర్సన్ తోని ఉంటాడు. ఉమ్, సో, అలా ఇట్లా చైన్ రియాక్షన్ మొత్తం ఇట్లా. మావోడు గణపతి వాళ్ళ ఫ్రెండ్ ఇతను మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ రాఘవేంద్ర వాళ్ళ ఆల్రెడీ ఈ ఫ్రెండ్ రోజు మార్నింగ్ గణపతి అనే వ్యక్తి చనిపోయిన విషయం మీరు నోటీస్ చేశారా? వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు 95% దాకా బాడీ కాలిపోయింది. ఉమ్, ఇట్లా బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిండు. యశోదలో చనిపోయిండు అతను. అవును. యశోద హాస్పిటల్. వాళ్ళు ఇన్సిడెంట్ అయిన ఎంబడే యశోద హాస్పిటల్ పోయిర్రు. మౌన్ కొంచెం దోలాడినో లేదో తెలియదు. ఉమ్. వాళ్ళు నాకేం చెప్పారంటే అంటే ఇప్పుడు అజయ్ తో పాటు ఉన్న వాళ్ళు ఎలా సేవ్ అయ్యారు అసలు? అదే అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం అడిగితే ఈత రాదన్నారు వాళ్ళిద్దరికి. మళ్ళీ మొన్న నిన్ననే డైరెక్ట్ అడిగితే ఈత వచ్చని చెప్పిండు. అజయ్ నన్ను కాపాడలే అంటే అజయ్‌కి ఈత రాదని వాళ్ళకి తెలియదు అంటుర్రు. అజయ్ రాఘవేంద్ర ఒకటే సైడ్ దుంకినా అని సాయి చంద్ చెప్తున్నాడు మళ్ళా. అసలు ఎటువైపు దూకారంట వాళ్ళు? అంటే ఈదుకుంటూ రావాలి కదా చాలా దూరం నుంచి. మినిమం ఇక్కడ నుంచి అక్కడికి 200 మీటర్స్ మనకు కనిపిస్తుంది. అప్పుడే స్పీడ్ బోట్ వచ్చేసింది. వెంటనే వచ్చారు వాళ్ళని, వెంటనే సేవ్ చేశారా? యాహ్! ఓకే. అంటే ఉన్న ఇద్దరు పర్సన్స్ కి ఈతొచ్చు. ఈతొచ్చు. డైరెక్ట్ రాదంటారు. ఉమ్, వాళ్ళ మొత్తం డౌట్ఫుల్ ఉంది. వాళ్ళు ఏం క్లారిటీ చెప్తలేరు. ఏమనంటే మేము పానిక్ అయిపోయినాం, మేము కొంచెం టెన్షన్ లో ఉన్నాం అని రీజన్స్ అసలు మాట్లాడిస్తలేరు వాళ్ళు మమ్మల్ని. ఉమ్, ఏం రీజన్ ఏం అర్థమైతలేదు అన్న. అసలు ఉండా లేడా ఏంది పరిస్థితి ఏం అర్థమైతలేదు. వాళ్ళ పేరెంట్స్ చూసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ, చెప్పండి. ఇన్సిడెంట్ 9:30కి అయితే ఎవరికైనా ఇంటిమేట్ చేయాలిగా. నేను 2:40కి మిడ్‌నైట్ 2:40కి చేస్తే వాళ్ళు ఫస్ట్ టైం అబద్ధం చెప్పారు. నేను చేస్తే గానీ చెప్పలే. ఇట్లా అప్పటి వరకు ఏం చేద్దాం అనుకున్నా. అసలు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అయితే మాతోని రాలే, మాకు తెలియదు అని చెప్పిండు. మళ్ళీ తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఇట్లా వచ్చాము అని. ఉమ్. అసలు ఇంత 9:30 నుంచి 2:30 దాకా ఏం చేసారు వీళ్ళు?
వాళ్ళు ఫస్ట్ నాకు ఏం చెప్పారు అంటే అజయ్ గారి కోసం యశోద హాస్పిటల్కి వచ్చామని చెప్పారు. ఉమ్. యాక్చువల్గా యశోద హాస్పిటల్ కి వీళ్ళు నలుగురు పోయినట్టు వీళ్ళ కోసం గణపతి వీళ్ళకి మైనర్ ఇంజురీ అయింది. గణపతి అనే పర్సన్ 95% దాకా అయిందని చెప్పారు. ఉమ్. సో ఇలా అయింది. అన్న ఈ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ అన్న ఇంత పెద్ద ఇష్యూ అయితే ఉమ్. ఎవ్వరు రెస్పాన్స్ చేయరా అన్న. ఉమ్. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ కదా ఇది. ఉమ్. ఇక్కడ ఎమ్మెల్యే దానం నరేందర్ గారు ఉన్నారు. ఉమ్. రెస్పాన్స్ చేయాలి కదన్నా, ఏదో ఒకటి వచ్చి కొంచెమన్నా మాట్లాడి పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసి ఏదో ఒకటి చేయాలి కదన్నా. రూలింగ్ గవర్నమెంట్ కదన్నా కాంగ్రెస్. ఉమ్. తెలంగాణ అంటే ప్రభుత్వం ఏంటి కామన్ మ్యాన్ అని పట్టించుకోవట్లేదు అంట. పట్టించుకుంటలేరు ఎవరు. అదే ఈ పార్టీకి ఎమ్మెల్యే కొడుకు ఏదో కౌన్సిలర్ కొడుకు అయ్యి ఉంటే పార్టీకి ఫుల్ రెస్పాన్స్ ఉంటుండే పార్టీ నుంచి. ఇంకోటి అన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. నార్మల్ టైంలో ఏమైనా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇంత పెద్ద ఇష్యూ అన్న ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి తీసుకోలేరు, ఎవరు సపోర్ట్ చేస్తారు. ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ కంటెంట్ ఏందో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా, కొంచెం వాళ్ళకి ఎట్లైనా లింక్స్ ఉంటాయి కదా అన్న. ఉమ్. వాళ్ళైనా ఫోన్ చేసి మేము ఉంటాం, మేము స్టాండ్ ఇస్తాం మీకు అని. ఎవ్వరున్నారు అన్న, చూడండి ఎవ్వరు లేరు. వాడ ఫ్యామిలీ